రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇచ్చే సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో బియ్యం నిల్వ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాలతో సివిల్ సప్లై ఆఫీసర్లు రంగంలోకి దిగారు. వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై ఆఫీసర్లకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లెటర్ రాశారు. మే 31లోగా లబ్ధిదారులకు రేషన్ అందించాలని, ఇందుకోసం ముందస్తు బియ్యం లిఫ్టింగ్, పంపిణీ ప్రక్రియలో ఎఫ్సీఐ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో మే నెల కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్లో 3 నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. 3 నెలలకు కావలసిన సన్న బియ్యాన్ని సమకూర్చుకునేందుకు సివిల్ సప్లై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ 1, స్టేజ్ 2 గోదాముల్లో మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్ నెలలోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రతి నెల 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరమైన నేపథ్యంలో 3 నెలలకు సంబంధించి సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్ల నుంచి సన్నబియ్యం నిల్వలను సమీకరించనున్నారు. ఈ క్రమంలోనే సన్నవడ్ల మిల్లింగ్ స్పీడప్ చేయాలని మిల్లర్లకు సివిల్ సప్లై ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో సన్నబియ్యం నిల్వ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. స్టేజ్ 2 గోదాముల్లో 1 నెలకు సంబంధించిన బియ్యం నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. 3 నెలల బియ్యం సేకరించాల్సి రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేయాలా, లేదంటే మిల్లుల నుంచి వచ్చిన లారీలను నేరుగా రేషన్ షాపులకే పంపించాలా అని ఆలోచిస్తున్నారు. చాలా వరకు రేషన్ దుకాణాల్లో స్థల సమస్య ఉంది. 1 నెల బియ్యం మాత్రమే పట్టేలా గదులు ఉన్నాయి. దీంతో రేషన్ షాపుల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని అధికారులు ఇప్పటికే రేషన్ షాప్ నిర్వాహకులకు సూచించారు.